భోగాపురం ఎయిర్పోర్టు అనే విషయంలో కర్త, కర్మ, క్రియ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది అయితే, ప్రచారం, హంగామా, హడావుడి చంద్రబాబు నాయుడు గారిది. ఎందుకు ఇంత స్పష్టంగా చెప్తున్నానంటే, సరే మా ప్రాంతంలో, ఉత్తరాంధ్ర ప్రాంతంలో భోగాపురం దగ్గర ఎయిర్పోర్ట్ రావడాన్ని మేము ఖచ్చితంగా స్వాగతిస్తాం. దాన్ని తీసుకురావటంలో అన్ని పనులని చేసింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. దురదృష్టవశాత్తు మేము అధికారం కోల్పోయాం. ఇదే 2026 సంవత్సరంలో భోగాపురం ఎయిర్పోర్ట్ అనేటువంటి ఆపరేషన్స్ ప్రారంభించుకుంటదని చెప్పి ఆనాడు శంకుస్థాపన చేసిన రోజే చాలా ధైర్యంగా చెప్పారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అయితే భోగాపురం ఎయిర్పోర్ట్ కి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 19 మధ్యలో ఆయన కూడా ఒకసారి శంకుస్థాపన చేశారు. దాన్ని నేను కాదను. బట్ రాజకీయ అవసరాల రీత్యానో లేదా మీడియా పబ్లిసిటీ స్టంట్ రీత్యానో శంకుస్థాపన చేయటం వేరు, వాస్తవంగా నిర్మాణం మొదలు పెట్టడానికి శంకుస్థాపన చేయటం వేరు. నాకు తెలిసి యాజ్ పర్ రికార్డ్, సబ్జెక్ట్ టు కరెక్షన్ కూడా కాదు, యాజ్ పర్ రికార్డ్ చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపన చేసిన నాటి కోసం నాకు తెలిసి 2015లో రక్షణ శాఖ అనుమతులు ఒకటి మాత్రమే వచ్చున్నాయి తప్పితే మరే అనుమతులు లేవు. అసలు జగన్మోహన్ రెడ్డి గారు 2019 అధికారంలోకి వచ్చిన తర్వాత భోగాపురానికి ఏం చేసినారని చెప్పే ముందు అసలు 14 నుంచి 19 మధ్యలో భోగాపురానికి ఏం జరిగింది అన్నది స్పష్టంగా తెలియాలి. ఇక్కడ రాజకీయ పార్టీ ఆలోచనగా కాదు, నేను వాస్తవాలను దృష్టికి తెచ్చే ప్రయత్నం చేస్తున్నా. అవసరమైతే ప్రభుత్వం దీని వైపు నుంచి వివరణ కూడా ఇవ్వచ్చు, నాకేం అభ్యంతరం లేదు. భోగాపురం ఎయిర్పోర్ట్ కు సంబంధించి చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపన చేసే నాటికి భోగాపురం ఎయిర్పోర్ట్ భూ సేకరణ పూర్తి కాలేదు, రైతులకు పరిహారం ఇవ్వలేదు, నిర్వాసితులకు పునరావాసం కల్పించలేదు, ఆర్థిక సమీకరణలు జరగలేదు, ఎన్ఓసీలు కీలక ఎన్ఓసీలు రాలేనటువంటి పరిస్థితిని ఇవి. దీంతో పాటు ఇంకేం కావాలి? ఒక రక్షణ శాఖ అనుమతులు వస్తేనే సరిపోదు కదా, భూమికి సంబంధించి కన్సెషన్ అగ్రిమెంట్స్ కానీ, సైట్ క్లియరెన్స్లు కానీ, విద్యుత్ సదుపాయం కానీ, లేదంటే వాటర్ ఫెసిలిటీస్ కానీ, లేదంటే సేఫ్టీ క్లియరెన్స్లు కానీ, సివిల్ ఎంక్లేవ్ మూసివేత అంటే విశాఖపట్నం ఎయిర్పోర్ట్ మూసేసి 30 years తర్వాత మళ్ళీ ఉంటది, అప్పటి వరకు కూడా భోగాపురం ఎయిర్పోర్ట్ వస్తుందని చెప్పి ఇప్పుడు వస్తుంది చూసారా, ఆ సివిల్ ఎంక్లేవ్ మూసివేత కూడా అప్పట్లో జరగలేదు. ఈవెన్ ఫైనాన్షియల్ క్లోజర్స్ కూడా జరగలేదు. ఇవేమీ జరగకుండానే ఊరికే పొలిటికల్ పబ్లిసిటీ స్టంట్ కోసం కుయుక్తులతో నారా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసి తూతు మంత్రం అనిపించేశారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా భూ సమీకరణ కానీ, రైతులు నష్టపరిహారం ఇవ్వడం కానీ, నిర్వాసితులు పునరావాసం కల్పించడం కానీ, మొత్తం అన్ని రకాలైనటువంటి ఎన్ఓసీలు క్లియరెన్స్లు అన్ని తీసుకొచ్చి విద్యుత్ వాటర్ తో సైతం అన్ని చేసి ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ మెయిన్ బేస్మెంట్ ఏదైతే ఒక ఎయిర్పోర్ట్ కి అవసరం అవుతుందో అవన్నీ ప్రభుత్వం తరఫున చేసి మిగతాది జిఎంఆర్ కి అప్పచెప్పడం జరిగింది. జిఎంఆర్ వారు వారి నిర్మాణం వారు చేసుకున్నారు. ఇక్కడ మీకు కీలకంగా చెప్పాల్సిన అంశం ఏంటంటే ఇది రాష్ట్ర ప్రభుత్వ ప్రాజెక్ట్ కాదు, ఇది ఒక ప్రైవేట్ కంపెనీ ప్రాజెక్ట్. ఆ ప్రైవేట్ కంపెనీకి రాష్ట్ర ప్రభుత్వంగా మనం ఏం చేసామనంటే మనం ల్యాండ్ అక్విజిషన్ చేసి దానికి కావాల్సినటువంటి మినిమం ఇన్ఫ్రాస్ట్రక్చర్ బేస్ అంతా ప్రొవైడ్ చేస్తే ఆ ప్రైవేట్ కంపెనీ వాళ్ళు ఈ ల్యాండ్ ని ఫైనాన్షియల్ క్లోజర్స్ అంటే పెట్టి అప్పు తెచ్చుకుని అక్కడ నిర్మాణం చేస్తారు. నిర్మాణం చేసిన దాంట్లో వచ్చి ఆ లాభాలు తీసుకుంటూ మనం ఇచ్చిన ల్యాండ్ కొంత వాటా రాష్ట్ర ప్రభుత్వానికి ఇస్తారు. ఇది అక్కడ జరిగింది. ఇక్కడ సొమ్ము ఒకటిది సోకొకటి లాగా నిర్మాణం చేసుకుందేమో భోగాపురం ఎయిర్పోర్ట్ సంబంధించి జిఎంఆర్ ఓ ప్రైవేట్ డెవలపర్ అనేటువంటి వ్యక్తి డబ్బులు పెడితే ఫాస్ట్ గా కడతాడు కదా, అదేదో చెప్పింది ఎవరు? రాజీవ్ గాంధీ గారు. మా ప్రభుత్వ హయాంలోనే. మీ ప్రభుత్వ హయాంలో? మా ప్రభుత్వ హయాంలోనే. అంటే ఇప్పుడు మీద క్రెడిట్ మీద ఖచ్చితంగా 100% మరి ఇప్పుడే కదా మీరు జిఎంఆర్ కంపెనీది క్రెడిట్ అన్నట్టు చెప్తున్నారు. నేనేం చెప్తున్నాను, భోగాపురం ఎయిర్పోర్ట్ జిఎంఆర్ నిర్మాణం వరకు వాళ్ళ బాధ్యత. నిర్మాణం చేయడానికి కావాల్సినటువంటి అన్ని అనుమతులు, అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ మౌలిక సదుపాయాల అవసరాలు తీర్చడం ప్రభుత్వ బాధ్యత. ఆ ప్రభుత్వ బాధ్యతను సక్రమంగా విత్ ఇన్ టైంలో నెరవేర్చి శంకుస్థాపన చేసే నాటికే ఫైనాన్షియల్ క్లోజర్స్ జరిగినాయి సార్. అంటే వాళ్ళు డబ్బు ఇంకా శంకుస్థాపన చేసి నెక్స్ట్ మినిట్ నుండి వాళ్ళ నిర్మాణం చేపట్టుకునేదానికి అన్ని అవకాశాలు వాళ్ళకి కల్పించి ఈ యొక్క నిర్మాణం పూర్తిగా ముందుకెళ్లేదానికి పూర్తి బాధ్యత తీసుకుంది, సమిష్టి కృషి చేసింది జగన్మోహన్ రెడ్డి గారు. ఇందులో 1% కూడా చంద్రబాబు నాయుడు గారి పాత్ర లేదు. కానీ చంద్రబాబు నాయుడు గారి అదృష్టం, మా దురదృష్టం, మేము ఓడిపోయాం. ఈ రోజు ఆయన నాకు తెలియదు సోమండి ఈ రకంగా కూడా ప్రచారం చేసుకొచ్చారు. భోగాపురం ఎయిర్పోర్ట్ మీద క్విజ్ కాంపిటీషన్లు పెడతారట, పాటల పోటీలట, తర్వాత పద్యాల పోటీలట. అంటే ఈ ప్రచారం అనేటువంటిది ఏ స్థాయిలో తీసుకెళ్ళాలి, పెట్టకూడదా? యాక్టివిటీస్ చేయకూడదా? పెట్టచ్చు. దానికన్నా ముందు నేను ఏమంటున్నానంటే, అంటే పెట్టకూడదా అంటే మాకు ఆ రకమైనటువంటి ప్రచార యావ లేదు. మేబీ అది మా లోపం, మా శాపం. అంత ప్రచార యావ పీక్ లో ఉంది, అది వాళ్ళ టాలెంట్, దాన్ని నేనేం కాదన్ను. బట్
ఇక్కడ ఇంకొక ల్యాబ్స్ మీరు మనం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పుడు విశాఖపట్నం వాసులుగా జనరల్ గా ఎయిర్పోర్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బేస్ తో పాటు నిజంగా మా ప్రభుత్వమే కనుక మళ్ళీ రెండోసారి వచ్చి కొనసాగుండుంటే ఈ ఎయిర్పోర్ట్ నిర్మాణం దాంతో పాటు ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో ఒక భాగం ఏంటి, రోడ్స్ కూడా ఒక భాగం. ఆ రోడ్లకు సంబంధించి కనెక్టివిటీ ఉండాలని చెప్పి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ గారితో మాట్లాడి సుమారు 7,000 కోట్ల రూపాయల వరకు వర్క్ మా ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం చేసే విధంగా కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి అనుకోకుండా మా ప్రభుత్వం దిగిపోయింది, ఓడిపోయాం కాబట్టి. తర్వాత వచ్చినటువంటి వారు ఈ రోజు రోడ్ యాక్సెస్ లేదు, వెళ్ళాలంటే సుమారు 2.5-3 గంటలు పట్టేటటువంటి పరిస్థితి ఉంది. మీరందరూ టీవీలో కూర్చుని బాగానే ఉంటారు, బహుశా త్వరగా శ్రీరామ్ గారు వైజాగ్ లో ఉండాలి తప్పితే మిగతా ఎవరు వైజాగ్ లో ఉంటారు కదా. అసలు వైజాగ్ లో ఉండేది ఎవరు? మేము. ఇప్పుడు మేము సపోజ్ మేము విజయవాడ వెళ్ళాలా, మేము విజయవాడ వెళ్ళాలంటే ఫ్లైట్ ఎక్కాలనుకున్నాం అనుకోండి, లేదా హైదరాబాద్ ఫ్లైట్ ఎక్కాలనుకున్నాం అనుకోండి, వైజాగ్ అంటే ఇప్పుడు మేము 1 టౌన్ పోలవరం ప్రాంతంలో ఉంటాం. ఇక్కడ నుంచి మామూలు పాత ఎయిర్పోర్ట్ అయితే మాకు ఒక 20 నిమిషాలు 25 నిమిషాలు అంతకు మించి జర్నీ పట్టదు. కానీ ఇప్పుడు భోగాపురం ఎయిర్పోర్ట్ కి వెళ్ళాలంటే సుమారు 2.5-3 గంటలు పడుతుంది. ఎయిర్పోర్ట్ లో ఫ్లైట్ కి 1 అవర్ ముందు వెళ్లాల్సిన అవసరం ఉంది, అంటే అక్కడ ఒక 4 గంటలు. అక్కడ తర్వాత 1 గంట ఫ్లైట్ జర్నీ, మళ్ళీ గన్నవరంలో దిగినా హైదరాబాద్ అక్కడ నుంచి ఇంకొక 1.5 గంటన్నర సిటీలోకి వచ్చేటటువంటి పరిస్థితి. ఈ రకంగా చూసుకుంటే ఎయిర్పోర్ట్ కి వెళ్లే బదులు ట్రైన్ ఎక్కితేనే బెటర్ అనే పరిస్థితులు ఉన్నాయి. ఎందుకు? రోడ్డు కనెక్టివిటీ లేదు. నిజంగా రోడ్డు కనెక్టివిటీ ఉంటే మాకు భోగాపురం ఎయిర్పోర్ట్ కి వెళ్ళి ఎక్కే బదులు రాజమండ్రి ఎయిర్పోర్ట్ చాలా ఈజీ, డైరెక్ట్ హైవే కొట్టుకుని ఏదో సినిమాలో చెప్తారు కదా, హైవే మీద వేలేసుకుంటూ వెళ్ళిపోతారని, అలా వెళ్ళిపోవచ్చు. కానీ ఈ రోజు రోడ్ యాక్సెస్ లేదు, ఎయిర్పోర్ట్ కి దారి అనేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ప్రభుత్వం ప్రచార యావ మీద, సివిల్ ఏవియేషన్ మంత్రి గారు రీల్స్ మీద, లేదా వీళ్ళందరూ ఏదో సూపర్వైజర్లు పెద్ద ఇంజనీర్లు లాగా ప్రైవేట్ ప్రాజెక్ట్